ఉన్నారు. నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు అనకాపల్లిలోని శ్రద్ధానగర్లో గణపతి పూజ జరుగుతుంది. అది పెట్టిన రోజు అండి. ఈరోజు సంబరం జరుగుతుంది. సంబరానికి వెళ్తున్నాం. సంబరంలోని అన్నీ చూపిస్తాం, వీడియో చూపిస్తామండి. ఓకే ఫ్రెండ్స్, నేను మా జాయ్ వెళ్తాను. మా జాయ్ ఏమని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మా ఏరియా దాటుతున్నామండి. మా ఏరియా అంతా చూపిస్తూ ఉంటాం, చూడండి. మా జాయ్ ఎంజాయ్ చూపిస్తూ ఉంటాడు, చూడండి అలాగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఏరియా దాటుతున్నామండి. మా ఏరియా నుంచి సంబరానికి వితిన్ 5 minutesలోనే సెట్ చేయమండి. 5 minutesలో మన ఇంటికి వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారండి. మేము ఎప్పుడు ముందుంటాం అందరికన్నా. మాకు జాయ్ నేను ముందుంటాము. ఎందుకంటే మాకు ఉత్సాహం, ఉల్లాసం అన్నీ కూరితే ఎక్కువైపోతూ ఉంటుంది. దేనికైనా గుడికి దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవ్వలేదు, అవుతాయి. అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుంటాము. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరే అండి, అదిగోండి అక్కడ వినాయకుడికి కూడా 5 minutesలో ఇంటికి అక్కడ గుడికి వెళ్ళిపోతామండి. 5 minutesలోనే. జస్ట్ 1/2 kilometer ఉంటుంది అంతే. ఏమో అంత కూడా ఉండకపోవచ్చు. అదిగోండి ఈరోజు మాకు ఇక్కడ ప్రతిసారి 4-5 వేస్తారు స్టేజెస్. ఈసారి 4 వేశారండి స్టేజెస్. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. 1 side రోడ్డు వదిలేశారు. అందరూ ఇలా వెహికల్స్ వెళ్ళడానికి 1 side. ఇంకా మేమైతే వెహికల్స్తో వెళ్ళడానికి అక్కడ ఉన్నాము. ఇక్కడైతే చూడండి, మీరే వెహికల్స్ వెళ్తున్నా. అటువైపు ఒక్క వెహికల్ వెళ్ళట్లేదు. అటువైపు అయితే చిన్న చిన్న సైకిల్స్ లేదా ఐస్ క్రీమ్ వెళ్ళాలి. ఇదిగోండి టెంపుల్ బయట నుంచి. ఇదిగోండి టెంపుల్ ఏదైతే వాకబుల్ డిస్టెన్స్ అండి మాకు 5 minutesలో వాకబుల్. ఇదైతే పైకి శివ పార్వతులు ఆ టెంపుల్కి అయితే లోపలికి వచ్చారేమో. ముందుకు పోలీస్ అతను ఉన్నారు. అదిగోండి అక్కడైతే ఒక స్టేజ్ అయితే చూపిస్తాను. ఇటువైపు అలాంటి ఉన్నాయి. అటువైపు అయితే సందర్భం మాత్రమే ఉండదు. ఇటువైపు డైలీ ఉంది. ఇది సంబరం అండి.
థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలా ఎత్తుకునేవారే లేరే. అయ్యయ్యో, ఏ రోడ్డు మీద ఉండిపోయారు? ఇదంతా మనకోసమే లోపలికి వచ్చింది అందరూ. మమ్మల్ని ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారా ఇలాగా? చెడి ఇంకోటి డార్లింగ్స్, మీ అందరు ఇక్కడికి వచ్చి మాకు ఎట్టంటే నువ్వు బ్రదర్ వచ్చింది ఇక్కడికి ప్లీజ్ లోపలికి వచ్చింది, ముందుకు వచ్చాను. అంత ఎలాగ ఏం కనబడుతుంది? స్టార్టింగ్ అనడానికి ఇంకేం కమలాసన్ యాక్టింగ్ ఏం చేయొద్దు. పాట ఆల్రెడీ స్టార్ట్ చేసి 3వ పాట ఇది, ఇప్పుడు 4వ పాట. ఇంకేం చేస్తారు యాక్టింగ్? ఓపండి. ఏంటమ్మా అదా ఏ అనుకుంటున్నావు? టైం వస్తుంది. అదా ఏమా అనుకుంటున్నావు? ఏమైంది? అనుకున్నాం కానీ పిచ్చి కాఫీ తాగితే అలాగే వెళ్తారు. అందుకే తాత బ్రాండెడ్ తాగాలి. ఏం తాగని తెలుసా? అన్ని బ్రాండ్లు కలిపి లెగి అక్కడి నుంచి బాగోలేదు లెగిసిపో. లెగిస్తావా లేవా? అన్ని కలిపి మీ అందరికీ తెలిసిపోయిందా? ఎక్కడెక్కడి నుంచి వస్తాయో నీకు మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడైతే మీకోసం ఆయనందరూ ఒకేసారి ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో మరి ఈ రోజు శ్రీ వినాయక మందిరం 42వ వార్షికోత్సవ సందర్భంగా మరి ఈ రోజు ఈ అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఎవ్రీ ఇయర్ కూడా మా బాలు రైడర్స్ ఇక్కడ ఇన్వైట్ చేసిన శ్రీ బాల గణపతి సేవా సంఘం యూత్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ అలాగే మరి మీకోసం వండర్ఫుల్ సాంగ్ తో డాన్సెస్ రెడీగా ఉన్నారు. సాంగ్ ప్లే చేయాలి. అలాగే చక్కటి సాంగ్ చేసినందుకు మన తిరుమల డీజే సాంగ్ మీకు థ్యాంక్ యూ సో మచ్. Yeah.
మా ఊరికి మూవీ స్టార్ట్ అయిపోయింది కాపడం ఎవరి వల్ల నీ వల్ల అసలు కాదు తీసుకో మొత్తం సరికంతా జూమ్ జూమ్ ఇప్పుడైతే మీకోసం రెడీగా ఉన్నారు తిరుమల డీజే సౌండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సౌండ్స్ స్టేజ్ లైట్స్ అలాగే స్వామి ఎల్ఈడి బల్బ్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సారీ కింద చదువుతాక అదే గుర్తవుతున్నాను తప్పు అంటే మనిషి అన్నాక మిస్టేక్స్ తిరుమల